జంబికుంట సబ్ స్టేషన్లో జల్సాలు. ట్రాన్స్కో టెంపరరీ ఆఫీసర్ల హల్చల్. ముగ్గురు రైటెడ్ ఉద్యోగుల స్థానంలో మరో ముగ్గురు పనిచేస్తున్నారు. ఇది మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండలం జంబికుంట సబ్ స్టేషన్ తీరు. మత్తులో జిల్లా ట్రాన్స్కో అధికారులు. మీ అడ్రస్ కాంట్రిబ్యూట్ సార్ ఆపరేటర్లు ఎంతమంది సబ్స్క్రిప్షన్ మెంబర్స్ ఉన్నారు? వాళ్ళు ఏ విధంగా కోలపల్లి, మీరు గుజరాన్పల్లి, ఇంకొక అతను ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు నువ్వు కోలపల్లి, నువ్వు గుజరాన్పల్లి, నువ్వు గుజరాన్పల్లి, కోలపల్లి అతను ఒకరు, ఇంకొక అతను రామేశ్వరి. అఫ్కోర్స్ మీరు అటెండెన్స్ రిజిస్టర్ వేసుకోవాలి. అటెండెన్స్ వేసుకోవాలి. యాక్చువల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ కంప్లైంట్ సబ్స్క్రిప్షన్ కంప్లైంట్ ఏమున్నదంటే అపాయింట్మెంట్ ఉన్న అతను కాకుండా కాంటాక్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారని అవే వాళ్ళు ఉన్నాయి. వస్తానా అది ఎందుకట్లా? యాక్చువల్గా ఉన్న వ్యక్తి నంబర్ మాకు ఇస్తే నేను ఎంతో కాంటాక్ట్ అవుతాను సార్. ఇప్పుడు ఇక్కడ చేసే వాళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చేయాలి, కానీ వాళ్ళు ఏజ్డ్ వాస్తవమే కాదంటే నేను వాళ్ళు ఎంత శాలరీ తీసుకున్నారు, మీకు ఎంత శాలరీ ఇస్తున్నారు? శాలరీ పర్పస్ వాళ్ళకి ఎంత వస్తుంది? మీరు ఎంత ఇస్తున్నారు? 10 ఇస్తున్నారు. వాళ్ళకి ఎంత వస్తుంది మీకు తెలియదు. వాళ్ళది ఏమైనా నంబర్ ఉందా? లేదా కాంటాక్ట్ నెంబర్ ఏం లేదా? సార్ వాళ్ళతో వాళ్ళ పేరేంది? కిషన్. కిషన్ ఏ కిషన్? పూజారి కిషన్. ఆయన ఎక్కడ అతను? అల్లదు అతను. ఇంకొక అతను ఇప్పుడు వాళ్ళు ఒకటే అతను పేరు మీద నువ్వు ఒక్కని చేస్తున్నావు, నువ్వు కిషన్ పేరు మీద చేస్తున్నావు. ఇంకా వాళ్ళిద్దరు ఎవరి పేరు మీద చేస్తున్నారు? ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాం ముగ్గురి, వాళ్ళిద్దరి మళ్ళీ నేను తీసుకుంటాను. అసలు మీ కిషన్ పేరు మీద నెంబర్ కూడా ఇవ్వండి. కిషన్ నెంబర్ లేదా లేదా? శాలరీ ఎట్లా ఇస్తారు మళ్ళీ కిషన్? వాస్తవమే శాలరీ కిషన్ ఎట్లా ఇస్తారు? శాలరీ నంబర్ అంటే ఏం లేదు, అతను ఇస్తాడు, నేను తీసుకుంటాను. హ్యాండ్ తీసుకుంటా, వాస్తవం అలో తీసుకుంటా. నంబర్ ఉండాలి కదా, కాంటాక్ట్ నంబర్ ఉండాలి కదా. అతను ఏజ్డ్ పర్సన్ సార్. ఏజ్ ఉంటుంది సార్, కాదంటలేదు. ఏజ్ పర్సన్ ఉంటే ఏజ్ పర్సన్ కు మీరు ఆయన డ్యూటీ చేస్తానే ఇచ్చారు ఉంది. మీరు ఎట్లా అంటే నేను కాల్ చేసి ఏం పోను, అక్కడ అన్న వాళ్ళు ఉంటారు. శాలరీ వచ్చింది అన్నప్పుడు ఇస్తారు, నేను వెళ్ళి తీసుకుంటాను. ఎవరు నాకు పెట్టించిన సార్ వాళ్ళు. సార్ నంబర్ అని నేను మాట్లాడుతాను. ఏ సార్తో మాట్లాడితే ఎవరు కాంటాక్ట్స్ కదా వాళ్ళ. ఏ సార్ వాళ్ళతో నేను కంబైన్ ఉంటాను, వాళ్ళతో ఏ సార్ వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తుంటాను. వాస్తవమే సార్. ఇప్పుడు ఏ సార్తో చేస్తారంటే ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఉన్న వ్యక్తి జాబ్ ఆర్డర్, వాళ్ళు జాబ్ ఆర్డర్ ఆయన, మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు పొద్దుగా ఏమైనా ఇబ్బంది అయితే ఆయనకు వస్తారు, మరి నీకు వస్తారు సార్. ఇబ్బంది అవుతా అంటే నేను బతకాలంటే కూడా ఏదో చేసుకోవాలి. ఏదో ఒకటి చేసుకోవాలంటే ఇప్పుడు ఆయన పేరు జాబ్ ఎట్లా చేస్తాను? ఇప్పుడు అతను పేరు మీద చేస్తున్నాము జాబ్ అంటే వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇక్కడ రాలేదని నన్ను ప్రశ్నిస్తలేదు. వాళ్ళు ఏజ్డ్ పర్సన్ అంటే గవర్నమెంట్ మరి ఏజ్డ్ పర్సన్ కూడా జాబ్ ఇవ్వదు కదా. యాక్చువల్గా మినిమం ఏజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇచ్చారు. ఆల్రెడీ నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ముగ్గురు రిటైర్డ్ ఎంప్లాయీస్ డ్యూటీ చేయాలి. ప్రైవేట్ వ్యక్తులతో డ్యూటీ చేపిస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చింది. నేను ఏదో గేమ్ ఆడనీకనో లేకపోతే సీన్ క్రియేట్ చేసినా రాలేదు నేను. పాయింట్ అర్థమైందా మీకు? అతనితో కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి. ఇప్పుడే ఇట్లా వచ్చారు మేమా చూసుకుంటే వెళ్ళినాము. ప్రాబ్లం ఏమైందని వచ్చారు? మాది మీటర్ కాలిపోయింది. ఇక్కడ ఎవరు లైన్ మ్యాన్ ఎవరు తెలియదు మాకు. తెలియదా? మేము ఇక్కడ ఉంటాం, సిటీలో ఉంటాము. ఓకే. సబ్ స్టేషన్ పోమని ఎవరు చెప్పారు? చెప్పలే, అంటే కనుక్కుందామని వచ్చినాం మేము.